హెచ్సీయూ భూముల వ్యవహారంలో చేసిన ట్వీట్ పై స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసులకు వివరణ ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించారని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అయితే హెచ్సీయూ భూముల వ్యవహారంలో తాను చేసిన ట్వీట్ సొంతంగా రూపొందించింది కాదని, ఇతరుల ట్వీట్ను తాను షేర్ చేశానని చెప్పారు. తనలాగే ట్వీట్ చేసిన 2000 మందికి కూడా నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు స్మిత. అలాగే ఇవ్వకుంటే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందన్నారు స్మితా సబర్వాల్. న్యాయం అందరికీ సమానంగా ఉండాలన్నారు స్మితా సబర్వాల్. హెచ్సీయూ భూముల వ్యవహారంలో చేసిన ట్వీట్ పై స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసులకు వివరణ ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించానని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అయితే హెచ్సీయూ భూముల వ్యవహారంలో తాను చేసిన ట్వీట్ సొంతంగా రూపొందించింది కాదని, ఇతరుల ట్వీట్ను తాను షేర్ చేశానని చెప్పారు. తనలాగే ట్వీట్ చేసిన 2000 మందికి కూడా నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు స్మిత. అలాగే ఇవ్వకుంటే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని భావించాల్సి ఉంటుందన్నారు స్మితా సబర్వాల్. న్యాయం అందరికీ సమానంగా ఉండాలన్నారు స్మిత. హెచ్సీయూ భూముల వ్యవహారంలో చేసిన ట్వీట్ పై స్మితా సబర్వాల్ గచ్చిబౌలి పోలీసులకు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, గచ్చిబౌలి గచ్చిబౌలి భూముల వ్యవహారం సంబంధించి ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్ సంబంధించి గచ్చిబౌలి పోలీసులు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీస్ సంబంధించి ఘాటుగా అటు స్మితా సబర్వాల్ మరొకసారి స్పందించింది. అయితే తాను అలా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సమాధానం ఇచ్చాను. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేస్తున్న ఒక సంచలన విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఒక హాయ్ హైదరాబాద్ అని చెప్పి ఒక సంస్థ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో 2000 మంది దాన్ని రీపోస్ట్ చేశారు. అయితే వాళ్ళందరూ కూడా మీరు ఇదే మాదిరిగా నోటీసులు ఇస్తారా, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇదే మాదిరిగా సమాధానం తీసుకుంటారా అని చెప్పి కూడా దాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇది టార్గెటింగ్ గా జరుగుతున్న ఒక సెలెక్ట్ గా జరుగుతున్న ఒక వేధింపు అని చెప్పి ఆమె తన ట్వీట్ లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేచురల్ జస్టిస్ అనేది అందరూ కూడా ఈక్వల్ గా ఉండాలి. కొందరికి ఒక విధంగా, మరికొందరికి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదనే విషయం ధోరణి వచ్చే రీతిలో ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హ్యాష్ ట్యాగ్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రూల్ ఆఫ్ లా, జస్ట్ సేయింగ్ అని 3 హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఒకవైపు గచ్చిబౌలి పోలీసులు సమాధానం ఇచ్చామని చెప్తూనే మరోవైపు ప్రభుత్వం పైన పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇది టార్గెటింగ్ గా జరుగుతున్న వ్యవహారం అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే పొలిటికల్ లీడర్స్ ఏ మాదిరిగా కామెంట్ చేస్తారో అదే మాదిరిగా ఇప్పుడు స్మితా సబర్వాల్ ఆ మాదిరిగా కామెంట్ చేయడం జరిగింది. టార్గెటింగ్ గా చేస్తున్న వ్యవహారం, ఇందులో 2000 మంది ఇప్పటికి రిపోర్ట్ చేశారు. వాళ్ళందరూ సమాధానంగా తీసుకుంటారని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ట్వీట్ పైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో, లేకుంటే గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.